సత్య న్యూస్ కథనంతో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిని సందర్శిస్తూ ఆసుపత్రిలో అవసరమయ్యే సౌకర్యాలు లేనప్పుడు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సత్య న్యూస్ కథనంతో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిని సందర్శిస్తూ ఆసుపత్రిలో అవసరమయ్యే సౌకర్యాలు లేనప్పుడు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజలకు, రోగులకు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్నారు. ప్రస్తుతం డయాలసిస్ కేంద్రంలో ఉన్న బెడ్ల కంటే ఎక్కువ బెడ్లను ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆసుపత్రిలో అవసరమయ్యే మెడిసిన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని, ల్యాబ్, ఎక్స్రే, మెడిసిన్ కావాల్సిన స్టాఫ్కి సంబంధించిన వివరాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, చీర శ్రీశైలం, 1వ వార్డ్ కౌన్సిలర్ చింతలపాని సునీత శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ యువజన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ కె లక్ష్మి, సిహెచ్సి స్వప్న రాథోడ్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. లేదండి, ఫాగింగ్ చేసామండి. లేదండి, నేను చేశానండి. మనం గుల్లగూడ నుంచి సరే గతంలో నేను నెక్స్ట్ వీక్ ఈ వారంలో మళ్ళీ కలెక్టర్ ఇద్దరు మొత్తం క్లీన్ ఉండాలి. ఒక 4 స్టాఫ్ లేబర్ పంపించి మన జేసీబీ చేయాల్సిన అవసరం లేదు. కొడవలతో వస్తే సరిపోద్ది. చేసి కొంచెం క్లీన్ చేయించి లేబర్తో చేయించు. మీరు ఎక్కడరా టిక్కుర్తి చాలా కూర్చుందా? కాకపోతే ఎట్లా సమస్య సాల్వ్ అయితే తల్లి? ఇప్పుడు సీజన్ కదా, సీజన్ వ్యాధులు ఎక్కువ వస్తాయి కదా. ఎట్లా అబ్బాయి అబ్బాయికి లేకపోతే అబ్బాయి చనిపోయిందని మనమే ఇంకొక మాట ఏమంటున్నా, ఇక్కడ అందరూ ఇష్టంతో పనిచేసి డ్యూటీ మీద రెస్పాన్స్ ఉండి డ్యూటీ చేస్తున్న వాళ్ళు ఉండండి. లేకపోతే మీకు ఎక్కడ కావాలంటే నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడనే వాళ్ళ సొంత ప్లేస్ లేకపోతే వాళ్ళ నచ్చకపోయి పోమండి. వచ్చిన వాళ్ళు చూడక పట్టించుకోక భువనగిరి పోండి, గాంధీ పోండి అంటే మాత్రం మనం రెస్పాన్సిబుల్ లేట్. 50 days మరి అప్పుడు మళ్ళీ మీ దృష్టికి తీసుకొచ్చినా టెక్నీషియన్ కానీ మెడిసిన్ కానీ సార్ దృష్టి తీసుకుపోవాలి. ఇప్పుడు జిల్లా బాస్ ఆయనే కదా అవసరం. మరి ఆయన దృష్టి తీసుకుపోతే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకో లేకపోతే కమిషనర్కో చెప్తారు కదా. మరి అప్పుడు 15 రోజుల కింద బయట ఎట్లా అంటున్నామ్మా, కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రే లేదని చెప్పి బదనాం చేస్తున్నారు. టెక్నీషియన్ లేకపోతే చెప్పాలి. అవసరం పెట్టేసాం కదా. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మేము కూడా విజిట్ చేయడం జరిగింది. కొంతమంది రాజకీయ నాయకులు కావాలని హాస్పిటల్ మీద, ప్రభుత్వం విద్య మీద ఎంతో దృష్టి పెట్టి ఈ వచ్చిన 9 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలి, ప్రతి పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, వైద్య శాఖ మహర్చులు దామోదర రాజేశ్వర గారు కూడా 24 గంటలు వైద్య సదుపాయాలు అందిస్తుంటే కొంతమంది కావాలని ఇక్కడ ఏదో హాస్పిటల్లో 30 బెడ్స్ నడుస్తలేవని చెప్పి, ఇక్కడ హాస్పిటల్లో అరాకొర నిధులు ఉన్నాయని చెప్పి, ఇక్కడ మెడిసిన్ లేవని చెప్పి కొంత దుష్ప్రచారం చేస్తారు. దాని మీద గౌరవ కలెక్టర్ గారు కానీ నేను కానీ సూపరింటెండెంట్ ప్రతి వార్డు ప్రతి ఇన్ఛార్జ్ తిరగడం జరిగింది. ఇక్కడ 30 బెడ్లు రోజు అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది డాక్టర్లు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు తలమించిన భారంగా
వాళ్ళు ఎక్కువ శ్రమ చేసి 30 బెడ్లను చూస్తున్నాం. ఇలా నిజంగా 30 బెడ్లలో పేషెంట్లు కూడా చూసినాం, డెలివరీ కేసులు చూసినాం. ఎక్కువ నార్మల్ డెలివరీ కూడా ఇక్కడ ప్రియారిటీ ఇచ్చి మ్యాక్సిమం నార్మల్ డెలివరీ చేస్తున్నాం. నిజంగా డాక్టర్లను అభినందిస్తూ ఆలయకు సంబంధించినటువంటి ఇది ప్రభుత్వ ఆసుపత్రిగా పెద్ద ఆసుపత్రిగా ఉంది కాబట్టి దీనికి మా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించి ఇంకేమైనా సదుపాయాలు తక్కువ కూడా మేము కల్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ప్రతి పేషెంట్ని అడిగి తెలుసుకుంటూ కూడా మేము 2 డేస్ జాయిన్ అయ్యి మంచి ట్రీట్మెంట్ అంతుంది, మాకు ఇక్కడ మెడిసిన్ కానీ గ్లూకోజ్ కానీ పెడుతున్నారు, ఏ ప్రాబ్లం లేదంటున్నారు. దయచేసి ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రాజకీయాలు అనేది ఎలక్షన్లప్పుడే రాజకీయాలు చేయాలి తప్ప వైద్యం మీద విద్య మీద చేయొద్దు. కాకపోతే మీరు ప్రతిపక్షాలుగా మాకు సూచనలు చాలా ఇవ్వండి. ఇంకా కూడా అందరం కష్టపడి ఆలయను అన్ని విధాల అగ్రగామి ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు నిజంగా కూడా నాకు సంతోషం అనిపించింది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్కి ధీటుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా కూడా మెరుగైన వైద్యం అందించడానికి గతంలో ఇక్కడ 50 బెడ్ల ఆసుపత్రి ఉండే అది 30 బెడ్లకు కుదించారని చెప్తున్నారు. ఇప్పుడు 30 బెడ్లు నడుస్తున్నాయి. దీన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ శాఖ సంబంధించిన వైద్య శాఖ మంత్రి గారు దామోదర రాజుతో చర్చించి 50 పడకలు అయ్యేటట్టుగా నేను కృషి చేస్తా. ప్రతి పేదోడికి వైద్యం అందే విధంగా మా వంతుగా మా బాధ్యతగా మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కాబట్టి ప్రతి పేదోడి ఆరోగ్యం మా బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తూ హాస్పిటల్ ఇంకా కూడా మెరుగైన వైద్యం అందించడానికి ప్రతి పేదోడు ఇక్కడనే వచ్చి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే విధంగా మేము ఇంకా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, మా రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా గతంలో ఫ్లోరిన్ నీళ్ళ వల్ల కానీ కొంత కలుషిత ఫుడ్ వల్ల ఎక్కువ డయాబెటీస్ పేషెంట్లు అయ్యారు. ఇక్కడ రోజుకు డయాలసిస్ పేషెంట్లు అంటే డయాబెటీస్ వల్లనే డయాలసిస్ పేషెంట్లు వస్తారు కాబట్టి అది ఎక్కువ అయ్యారు. ఒక 10 బెడ్లు ఉండడం వల్ల 3 షిఫ్ట్లు అంటే షిఫ్ట్కు 10 మంది వాళ్ళకు డయాలసిస్ నడుస్తుంది. దాన్ని ఇప్పుడే కొంత ప్రైవేట్ వాళ్ళతోటి మాట్లాడి ఒక సంస్థ వాళ్ళు కూడా ఇక్కడ దివీస్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మేము హాస్పిటల్కి ఏం కావాలన్నా సదుపాయం ఇస్తామంటున్నారు. వాళ్ళ సహకారంతో ఇంకో 10 బెడ్లు చేస్తే డైలీ 50 మంది డయాలసిస్ పేషెంట్లకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ దిశగా ఒక నెల రోజుల్లోనే ఇంకొక 10 మంది డయాలసిస్ పేషెంట్లకు ఇక్కడ డయాలసిస్ జరిగే విధంగా కలెక్టర్ గారు నేరుగా దీనికి సంబంధించిన మంత్రి గారితో చేసి అది త్వరలోనే ఇంకొక 10 బెడ్లు ఎక్కువ అరేంజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.